ఐఎమ్ సుదేష్ణ. యాక్చువల్గా ఈరోజు నేను మార్నింగ్ వచ్చేటప్పుడు పేపర్లో చదివాను, అమరావతి ఈజ్ గోయింగ్ టు బికమ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్నీ అని. డిస్నీ అంటే ఒక సామాన్య మానవుడికి ఏ రకంగా అర్థమవుతుందండి? కాసేపు ఏమో సిలికాన్ వ్యాలీ చేస్తామంటారు, కాసేపు ఏమో సింగపూర్ వచ్చి పెడుతుంది ఇక్కడ అంటారు, కాసేపు ఏమో డిస్నీ అంటున్నారు. మీకు ఏమైనా అర్థమవుతుందండి? ఒక సామాన్య మానవుడికి ఏమర్థమవుతుందండి? సామాన్య మానవుడికి కావాల్సింది రెండు విషయాలు: కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. దాని తర్వాత ఏదైనా పని చేస్తున్నప్పుడు కాళ్ళు ఇరిగినా చెయ్యి ఇరిగినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఆశ్రయించేది ఏంటంటే, ఇక్కడ మనకు ఉంది కదా ఒక పెద్ద హాస్పిటల్, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అంటారు దాన్ని. కానీ దాని కింద ట్యాగ్లైన్ ఇచ్చట సామాన్యుడికి న్యాయం జరగబడదు అని పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలామంది ఎందుకు, నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నాడు, వాళ్ళ మదర్కి సర్వికల్ క్యాన్సర్ వచ్చిందండి. సర్వికల్ క్యాన్సర్, వాళ్ళకి 3 ఆడపిల్లలు, అబ్బాయి ఒక్కడే. వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు ఎలా బయటపడతారండి దాని నుంచి? వచ్చి అడుగుతుంటే నీకేం తెలుసు అని అడుగుతున్నారు, నువ్వు ఎంత ఇవ్వగలవు అని అడుగుతున్నారు. ఏమైనా ఇస్తారండి వాళ్ళు? కూలి పని చేసుకునే వాళ్ళు రోజుకి 200-300 సంపాదించి కూలి పని చేసుకునే ఒక మనిషి 20 రూపాయలేమో 100 రూపాయలేమో స్ట్రెచర్కి ఇవ్వాలంట, 50 రూపాయలేమో సెలైన్ బాటిల్ పెట్టడానికి ఇవ్వాలి. ఒకవేళ మీ ఆవిడ ప్రసూతి అయ్యి రేపు పొద్దున మగపిల్లాడు పుడితే 650, అమ్మాయి పుడితే 500, లేదంటే కర్మకాలిపై ఏదైనా ఆపరేషన్ పడితే 1000 రూపాయల నుంచి 5000 ఈజీగా వసూలు చేసేస్తారు. కానీ అవన్నీ మానవుడు ఎక్కడి నుంచి పెట్టుకుంటాడండి? 300 రూపాయలు బెడ్కి. మీకు నార్మల్ బెడ్ కావాలంటే 300 రూపీస్ పే చేస్తే తప్ప యూ కెన్ నాట్ అటైన్ ఎ బెడ్ ఇన్ GGH. దిస్ ఇస్ ట్రూ. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. పబ్లిక్ టాయిలెట్కి నార్మల్గా షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అస్తమానం వస్తుంది టాయిలెట్. ఎన్నిసార్లు వెళ్తారండి? టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి 15 to 20 రూపీస్. అంటే వాడు 200 కూలీ చేసుకునేవాడు టాయిలెట్కే పెట్టుకుంటే ఇంక వాడు తినేది ఏముండదు. అలా ఎంతమంది అండి 300 రూపాయలు బెడ్కి పే చేస్తే 1063 బెడ్స్ ఉన్నాయండి ప్రెసెంట్ GGHలో. 1063 బెడ్స్ ఉన్నాయి. బట్ జనరల్గా ఇన్పేషెంట్స్ డైలీ ఇన్పేషెంట్స్ ఎంతమంది ఉంటారో తెలుసా మీకు? GGHలో 1800 to 2000కి తక్కువ ఎక్కడా ఉండరు. కానీ వీళ్ళకి బెడ్ ప్రొవైడ్ చేయాలంటే 300 రూపీస్. 300 రూపీస్, గివ్ 300 రూపీస్ అండ్ టేక్ యువర్ బెడ్. అంటే వాళ్ళు మాత్రమే వస్తారా? వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టాలు రారా? వాళ్ళకి ఎవరు ఉండకూడదా? పోనీ నేల మీద పడుకుందామంటే పందులు అక్కడే, కుక్కలు అక్కడే. అసలు ఎంత అధ్వానంగా ఒకే బెడ్ మీద ఇద్దరు బాలింతలు, మళ్ళీ వాళ్ళకి 2 పిల్లలు పుట్టినా, 1 పుట్టినా, 3 పుట్టినా అక్కడే. హౌ కెన్ దే సర్వైవ్ అండి? ఎక్కడైనా కొంచెమైనా మీకు న్యాయం అనేది ఉందా? కొంచెమైనా మీరు ప్రభుత్వం పంపించే నిధిని సక్రమంగా పంచుతున్నారా ప్రజలకి? ఇంకెక్కడండి సామాన్య ప్రజలకు? అది అందుకే అన్నాను నేను అక్కడ ట్యాగ్లైన్ పెట్టుకోండి అని. నిజంగా ప్రభుత్వాలు అనేవి ఎక్కడెక్కడి నుంచో ఏ ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి పెట్టక్కర్లేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను ఒక 4 years జాబ్ చేశాను. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్. నాకు జనాల మధ్య రావాలని ఉంది, జనాలకి సేవ చేయాలని ఉంది. కానీ నాకు ఎప్పుడు అవకాశం దొరికేది కాదు. ఎక్కడి నుంచి రావాలో తెలియదు. నెలకు 1,00,000 రూపాయలు వచ్చేది జీతం. కానీ నాకు అది ఎందుకు సరిపోలేదు, జీతం సరిపోలేదు నాకు. ఎందుకంటే నాకు కావాల్సింది జీతం డబ్బు రూపంలో కాదు. నేను జనాల్లోకి రావాలనుకుంటున్నాను, సేవ చేయాలనుకుంటున్నాను. దయచేసి మీకు ఎవరైనా అవకాశం ఉంటే, నిజంగా మీకు ఎవరైనా డబ్బున్న వాళ్ళు అయితే దయచేసి మీకు కొంత టైంలో ఎవరో ఒకరు దయచేసి అక్కడ GGHకి వెళ్ళి ఎవరో ఒకరికి సేవ చేయండి దయచేసి. అంతకన్నా మనకన్నా అసలు మామూలుగా అయితే ప్రభుత్వం అనేది తల్లి లాంటిది, నాయకుడు అనేవాడు తండ్రి లాంటి వాడు. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ప్రజలు ఇంకెవరు పట్టించుకుంటారండి? పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎక్కడికి వెళ్ళమంటారు? నేను తల్లి మోసం చేసేసి తండ్రి మోసం చేస్తే అందుకే ఆ వలసలు. అందుకే US వెళ్ళిపోతున్నాడు ఒకడు, సింగపూర్ వెళ్ళిపోతాడు ఒకడు. ఎందుకంటే ఇక్కడే తల్లిదండ్రులను మోసం చేసేస్తే పిల్లలు ఎక్కడికి పోతారు? వలసలు వెళ్ళిపోతున్నారు, లేకపోతే దోచేసుకుంటారు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. నేను ఇప్పటి వరకు చాలా పబ్లిక్ మీటింగ్స్ని ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఇలాగా పార్టిసిపేట్ చేయడం అంతా చాలా అలవాటు. కాకపోతే నేను 4 ఏళ్ళు 2014 దాకా నేను జాబ్ చేశాను. ఆ తర్వాత నేను మానేశాను. నేను చెప్పాను కదా, నేను మానేస్తే నేను ఇప్పటి వరకు అందరూ అడిగేవారు ఏం చేస్తావు అని. ఎస్, ఐఎమ్ అన్ అన్ఎంప్లాయిడ్. నేను అన్ఎంప్లాయిడ్నే. నాకు ఒక రోజు వస్తుంది అనుకున్నాను, ఆ రోజు ఇదే. దిస్ ఈజ్ మై డే. ఆ దేవుడు నాకు ఈ దేవుడి రూపంలో ఈరోజు ఇచ్చాడు. అందుకు నేను గర్వంగా చెప్పుకుంటాను. జై జనసేన, జై హింద్.